అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏప్రిల్ 17వ తేదీన అనగా గురువారం నాడు వీరి యొక్క పూర్తి భవిష్యత్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. ఎవరైతే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉన్నాయి, అలాగే రేపటి రోజున మీరు జీవితంలో ఎటువంటి ఆనందాలను అలాగే ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రేపటి రోజున చోటు చేసుకుంటాయి, ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో ఏ వ్యక్తి కారణంగా మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి, అలాగే బ్రహ్మంగారు చెప్పినటువంటి ప్రకారంగా కుంభరాశి వారికి రేపటి రోజున జరగబోయేటటువంటి కొన్ని నిజాల గురించి కూడా మనం తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభరాశి వారికి చెందుతారు. మరి ఈ కుంభరాశికి అధిపతి శని. ఇది వాయుతత్వపు రాశి, అలాగే స్థిర రాశి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశిలో జన్మించిన వారు చాలా తెలివితేటలను, అలాగే వారికై వారే మంచి సొంత ఆలోచనలను, అలాగే మంచి సొంతమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడంలో వీరు చాలా నేర్పరులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక సలహాను మన సలహాను ఎవరైనా కానీ పాటించినట్లయితే వారికి ఏదైనా ఒక మంచి జరగాలి అనుకుంటే మనం ఎదుటి వారికి ఒక సలహాను లేదంటే ఒక నిర్ణయాన్ని తీసుకోమనో చెప్తాం. కానీ వీరికి అలా కాదండి. వీరికై వీరే సొంత ఆలోచనలను, సొంత నిర్ణయాలను, నాయకత్వపు లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారనమాట. ఎవరో మనకు సలహా ఇచ్చేదేంటి, ఎవరో చెప్పినటువంటి పని మనం చేసేదేమిటి, మనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ అనేది ఈ సమాజంలో ఉండాలి అనేటటువంటి స్వభావం వీరికి ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ విధంగా నాయకత్వ లక్షణాలు వీరిలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారికి చెందిన వారు వీరికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు అస్సలు విశ్రమించరనమాట. ఏదైనా కానీ ఒక అవసరం కోసం ఒక పనిని ఎంచుకున్నారనుకోండి, ఆ పనిని పూర్తి చేసేంత వరకు అసలు విశ్రాంతి అనేది తీసుకోకుండా చేస్తూనే ఉంటారు. అలాగే వీరి యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏమిటంటే విపరీతమైనటువంటి కోపానికి అప్పటికప్పుడే గురవుతూ ఉంటారు. అలాగే ఆ కోపం తగ్గిన తర్వాత నిజంగా శాంత స్వభావాలనే చెప్పుకోవాలి. వీరి మనసులో ఏమీ ఉండదనమాట. ఎక్కువగా కోపానికి గురవుతారనే కానీ ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మొహాన్ని అడిగేటటువంటి మనస్తత్వం వీరికై ఈ కుంభరాశి వారికి చెందుతుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క స్వభావం విషయానికి వస్తే ఎంతో తెలియగలవారు. అదేవిధంగా మంచి మెమరీ పవర్ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. చూడగానే ఎదుటివారిని ఖచ్చితంగా వీరు ఇలా ఉంటారు, వీరు ఇలా చేస్తారు అనేటటువంటి ఎదుటివారిని అంచనా వేసేటటువంటి నేర్పు ఎక్కువగా ఈ రాశి వారు కలిగి ఉంటారు. నిజాలు తెలుసుకోవడంలో కూడా ఈ కుంభరాశి వారు సిద్ధహస్తులనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు చక్కటి కాన్సన్ట్రేషన్ కూడా కలిగి ఉంటారండి. అలాగే దయ, మానవతా స్వభావాన్ని కూడా ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎక్కువగా ఉంటారనమాట. ఓర్పు, స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి వీరికి బాగా సహాయపడుతూ ఉంటాయి. వీరికి ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎదుటి వాళ్ళని అనుకుంటారని కానీ వీళ్ళని చూసినట్లయితే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మేము ఏదైనా కానీ ఒక కొత్త విషయాన్ని కానీ లేదంటే ఒక కొత్త పనిని కానీ ఒక కొత్తదనాన్ని కనిపెట్టడానికి వీరికి చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి దానివల్ల మనం ఒకరి కింద పనిచేసేది ఏమిటి, మన ద్వారా ఏదైనా కానీ కొత్తగా ఏదైనా తెలుసుకోవాలి, నలుగురు కూడా మనల్ని సంఘంలో గౌరవించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడూ కూడా వీరు కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇక అలాగే ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు. ఏకాంతంలోనే వీరు మంచి ఆలోచనలు చేస్తూ ముందు భవిష్యత్ తరాలకు మనం ఏ విధంగా ఉపయోగపడాలి, మనం ఏ పని చేస్తే నలుగురు కూడా మనల్ని గౌరవిస్తారు, సంఘంలో మనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ అనేది ఉంటుంది అనేటటువంటి స్వభావంతో ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. ఇక వీరికి ముఖ్యంగా కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యలు కొంచెం వీరిని బాధ పెడుతూ ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యుల వలన వచ్చేటటువంటి చిన్నపాటి ఏదైనా సమస్యలు కూడా ఈ రాశి వాళ్ళను చాలా రోజుల నుండి బాధిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చండి. మరి ఆ సమస్యలన్నీ కూడా రేపటి రోజున ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవాలి. కుటుంబంలో చాలా రోజుల నుండి ఏర్పడినటువంటి సమస్యలన్నీ కూడా చక్కగా ఒక వ్యక్తి సలహా ద్వారా ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే బంధువర్గం కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదంటే మీ యొక్క సన్నిహితులు, స్నేహితులు ఇలా ఎవరైనా
ఏదైనా కానీ ఆ వ్యక్తి సలహా ద్వారా మీ కుటుంబంలో ఏర్పడినటువంటి కొన్ని చిన్నపాటి సమస్యలు అనేవి మీ నుండి దూరం అయిపోతాయి. తర్వాత కుటుంబంలో ఏర్పడినటువంటి ఆ చిన్నపాటి వివాదాలన్నీ కూడా తొలగిపోయిన తర్వాత మీ మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా రిలీఫ్గా ఉంటుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి చక్కగా విందు వినోదాల్లో మునిగి తేలుతారండి. చాలా ఆనందంగా రేపటి రోజున గడపబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక అలాగే మీ యొక్క పని స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల ఒత్తిడి తగ్గించుకునేటటువంటి మార్గాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో గడపడానికి కొంచెం ఉపయోగించడం ద్వారా మీరు ఏంటంటే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకుంటారు. ఇక అలాగే సరదాగా బయటికి వెళ్ళడం, లేదంటే దైవ దర్శనాలు చేసుకోవడం, లేదంటే ఆధ్యాత్మిక పరంగా మీరు యోగా, అలాగే ఇంకేదైనా కానీ దైవానికి సంబంధించినటువంటి పూజలు జరుపుకోవడం, దేవాలయాలను సందర్శించి రావడం, ఇంట్లోనే కూర్చొని చక్కగా దైవనామస్మరణ చేసుకోవడం, ఇలాంటివి చేయడం వలన మీకున్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇక అలాగే భవిష్యత్తును ఊహించడం మీ యొక్క స్పెషల్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చండి. కుంభరాశి వారు ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా భవిష్యత్తును ఊహించి మరీ ఏదైనా ఒక పనిని చేస్తారు. ఏదో చేశామంటే చేశామన్నట్లుగా కాకుండా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది మనకే ఉపయోగపడుతుందా, లేదంటే మన కుటుంబం కూడా ఉపయోగపడుతుందా, సమాజానికి ఏదైనా ఉపయోగపడుతుందా, ఇలా 1-2 సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మరి మంచి నిర్ణయాన్ని తీసుకొని ఆ పనిలో మునిగి తేలుతారనమాట. ఇంకా ఆ తర్వాత ఆ పనిని కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు కంప్లీట్ చేయడానికి ఎంతైనా సరే శ్రమ అనేది చేస్తారండి. రేయింబావులు చాకిరి చేసి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే వీరికి ఉన్నటువంటి ఏలినాటి శని కారణంగా చాలా సంవత్సరాల నుండి 5 సంవత్సరాల నుండి వీరికి కొంచెం కలిసి రావడం అనేది చెప్పుకోవచ్చు. వీరి పనులన్నీ కూడా ఊహకందని విధంగా అన్నీ కూడా వెనకబాటు పడుతూ ఉండడం వల్ల వీరిలో కొంచెం డిప్రెషన్ అనేది ఎక్కువగా పెరిగిపోయి అసలు ఈ పని అవుతుందా లేదా అనేటటువంటి నిరాశ నిస్పృహ వీళ్ళకి చాలా ఎక్కువగా కలిగి ఉంటున్నారు. అయితే మీకున్నటువంటి అంటే ఇప్పుడు శని భగవానుడు మీకు మంచి స్థిర రాశిలో ఉన్నట్టుగా అంటే మీకు మంచి మేలు చేసే విధంగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కనిపించకుండా చాలా చక్కగా మీకు ఎంచుకున్నటువంటి పనిలో అయితే మీరు సక్సెస్ఫుల్గా అనేది మీరు సాధించబోతున్నారని చెప్పుకోవాలండి. అలాగే కొత్త కొత్త అన్వేషణలు చేయడం కూడా మీరు సిద్ధహస్తులుగా ఉంటారు. అంటే ఏదైనా కానీ సెర్చింగ్ లెవెల్లో మీరు చాలా ఫస్టే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా శాంతమైనటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉండేవారు చాలామంది ఉన్నారు. వీరి ప్రవర్తన, అలాగే వీరి యొక్క మేధో సంపత్తి, ఇవన్నీ కూడా వీరిని ఉన్నతమైనటువంటి స్థానానికి ముందు రోజుల్లో తీసుకువెళ్లేందుకు ఉపయోగపడతాయి. అలాగే వీలైనంత వరకు వీరి భావాలు ఎక్కువగా వేరే వారికి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే రేపటి రోజున మెయిన్గా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యుల్లో ఏర్పడినటువంటి వివాదాలకు ఒక వ్యక్తి కారణంగా చెక్ పడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మరొక శుభవార్త ఏమిటి అంటే ఎవరైతే అంటే మీరు చాలా రోజుల నుండి అంటే ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అసలు మంచి రిజల్ట్ అనేది మాకు కనిపించడం లేదని చెప్పి బాధపడుతున్నారు. అలాంటి వారికి రేపటి రోజున మీకు అనుకూలంగా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి అనుకూలతను అయితే చూడబోతున్నారని చెప్పుకోవచ్చండి. ఇక అలాగే మీరు ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరైతే చక్కగా భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా అన్యోన్యంగా ఉంటారు. అలాగే ధనం విషయంలో అదృష్టవంతులని చెప్పుకోవాలి. విశేషంగా ఐశ్వర్యాన్ని పొందబోతున్నారు. ముఖ్యంగా అంటే ఎవరైతే కష్టపడి సుఖించాలి అని చెప్పి అనుకుని బాధపడుతూ చాలా రోజుల నుండి కష్టపడి చేతికి ధనం అందక ఇబ్బందుల పాలు ఎవరైతే పడుతూ ఉన్నారో, సంపాదించినంత వరకు డబ్బులు అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుంది చాలు అని అనుకుంటున్నారో అలాంటి వారికి రేపటి రోజున పూర్తిగా ఎవరికైతే అంటే అప్పుల బారిన పడి బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి ధన సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయనే చెప్పుకోవాలండి. ఇక ఈ రాశి వారికి మంచి బహుమానాలు కూడా వస్తాయి. చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే అత్యాశను మీరు ఎక్కువగా కలిగి ఉండరు కాబట్టి ఎవరికైతే అత్యాశ ఉండదో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. ఉన్న దాంట్లో తృప్తి పడాలి అని చెప్పి భగవంతుడు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు కదా. కాబట్టి ఈ రాశి వారు ఏంటంటే ఎప్పుడు కూడా మనకున్న దాంట్లో తృప్తి పడాలి, మనం కష్టపడితే చాలు, ఆ కష్టపడింది మన చేతికి వస్తే చాలు అనే లెవెల్లో ఉంటారనమాట. కాబట్టి అలా ఉన్నవారికి ఎప్పుడైనా కానీ మంచి జరుగుతుందండి. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు అధికంగా శ్రమించాలి అనేది ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మనం ఒక దాన్ని ఆశించామనుకోండి, అంటే మనకు ఉన్నదానికంటే కూడా కొంచెం ఎక్కువ ధనం కావాలి అని చెప్పి మన మనసు కనిపిస్తే సరికాదండి. దానికి తగ్గట్లుగా మన యొక్క ప్రయత్నం అనేది ఏంటంటే మనం శ్రమ చేయడం వల్లనే ఆ ధనం అనేది మన చేతికి వస్తుంది. కాబట్టి ఎంత కష్టపడితే అంత మన అంటే ఆదాయాన్ని కూడా పెంచుకునే విధంగా ఉండాలన్నమాట. అంటే కష్టే ఫలి అని అంటారు కదా పెద్దలు. కాబట్టి ఆ విధంగా ఎంత కష్టపడితే మనకు వచ్చేటటువంటి ఫలితం కూడా అంతే విధంగా ఉంటుంది. ఇక అలాగే రేపటి రోజున మీరు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి, నవగ్రహారాధన చేసుకోండి, దుర్గాదేవి యొక్క స్తోత్రాలను పఠించండి. చక్కగా ఉదయం నిద్రలేవగానే స్నానం ఆచరించి ఇంట్లో దీపం పెట్టుకోండి. చక్కగా దైవనామస్మరణ చేసుకొని మీ పనిలో మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా శివనామస్మరణ చేసుకోవడం వలన ఏదైనా కానీ ప్రతికూలమైనటువంటి
సమయం ఉంటుందో ఆ సమయం అనేది మీకు అనుకూలంగా మారుతుంది. అలాగే ఇతరుల నుండి మీరు కొంచెం రేపటి రోజున విమర్శలకు కూడా గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం తోడైతే మీకు ఏ సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు అని ఈ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ కుంభరాశి వారికి చెందిన వారు ఏ సమస్యనైనా కానీ చిరునవ్వుతో స్వాగతిస్తారు. కాబట్టి రేపటి రోజున చిన్నపాటి సమస్యలు అనేవి లేకుండా ఏ రోజు కూడా గడవదు. కాబట్టి అస్సలు లేకుండా ఏ రోజు ఉండదండి. కాబట్టి ఏ మనిషికైనా కానీ ఏ రోజు అన్నీ కూడా ఒకలాగా ఉండవు. కాబట్టి రేపటి రోజున మీకు చిన్న సమస్యలు కూడా ఉంటాయి. మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏప్రిల్ 17వ తేదీన గురువారం నాడు. మరి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. వీడియోనైతే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.